విద్యాలేనివాడు గతంలో నిర్వహించినటువంటి డిఎస్సీలో అవకతవకలు జరిగి అధికారుల నిర్లక్ష్యం వల్ల మరియు లోకల్ నాన్ లోకల్ విషయంలో ఇవ్వకుండా నాన్ లోకల్ పేపర్లకు ఎక్కువ ఇవ్వడం వల్ల గతంలో నిర్వహించిన డిఎస్సీలో 94 డిఎస్సీ 96 క్వాలిఫైడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయాం. అయితే ఉన్న క్వాలిఫైడ్ టీచర్లందరికీ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ గారు పదే పదే చెప్తున్నారు. కానీ డిఎస్సీ 98 2012 వరకు ఇస్తారని చెప్పేసి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కోర్టులతో నిమిత్తం లేకుండా ఎవరైతే డిఎస్సీలో ఉన్న డిఎస్సీ 94 డిఎస్సీ 96 క్వాలిఫైడ్ ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరికీ మానవతా దృక్పథం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారిని చేస్తున్నాం. ఎన్ని వందల సార్లు సెక్రటరియట్ తిరిగిన ఫలితం ఫలితం లేదు. ఈ సందర్భంగా మేము కేసీఆర్ గారిని కోరేది ఒకటి, మీరు మాకు ఒక్కసారి మా అమ్మాయి మా బాధ మా కోడిని ఒక్కసారి మాకు అమ్మాయి ఈ సందర్భంగా అయితే కడియం శ్రీహరి గారు ఆనాడు అన్యాయం చేసింది కడియం శ్రీహరి గారి, మాకు ఈనాడు అన్యాయం చేస్తున్నారు కడియం శ్రీహరి గారు. మేము పదే పదే కడియం శ్రీహరి ప్రశ్నిస్తే మమ్మల్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారే తప్ప మాకు న్యాయం చేస్తామని చెప్పేసి ఏ సందర్భంగా చెప్పడం లేదు. నేను ఈ సందర్భంగా విషయాన్ని అడగదలుచుకున్నాను సూటిగా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల ద్వారా కోర్టుకు వెళ్ళండి, కేవలం మీరేమంటారు అంటే కోర్టుకు వెళ్ళాలని దట్ ఈస్ రాంగ్. మేము చెప్పే విధానం ఒకటే, 1994 నుండి 2012 వరకు అందరికీ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇంకో విషయాన్ని మేము ప్రభుత్వం క్వాలిఫైడ్ విధానం కేవలం 3 డిఎస్సీలు మాత్రమే ఉన్నది. 1994, 1996, 1998 25 మార్కులు ఓరల్ మార్కులు రిటర్ను 15 మార్కులు ఓరల్ గా ఉంటాయి. ఈ 15 మార్కులలో అధికారులు ఎంతో అవకతవకలకు పాల్పడ్డారు. అలా పాల్పడ్డారని పదే పదే విద్యాశాఖ దిగినా కూడా మాకు ఈ రోజు వరకు కూడా ప్రయోజనం లేదు. ఈ సందర్భంగా మేము కోరుకుంటాం, మాకు న్యాయం చేయండి, మాకు కుటుంబాల్లో వెలుగు నింపమని చెప్పేసి ప్రభుత్వాన్ని